హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇదైతే వ్లాగ్ అండి. సండే వ్లాగ్. అయితే మేము ఆ రోజు లేట్‌గా లేచేటప్పటికి మా డే అంతా కూడా లేట్ అయిపోయిందండి. ఆ రోజైతే మా అమ్మగారు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కింద గారెలు వేసేసారు. ఈలోపైతే మా సిసింద్రి గారు ఉన్నారు కదండీ! ఆవిడ గారైతే పొద్దున్నే లేచింది. ఇంకా ఆమె పనులు చేసేసుకున్న తర్వాత మేము తినేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పటికి 10:30. అప్పటికి కూడా ఇంకా గారెలైతే మా అమ్మగారు వేస్తున్నారు. అవి వేసేలోపు మా అమ్మాయిని స్నానం చేయించేసి పడుకోబెట్టాము. 9:30, 10 కల్లా పడుకోబెట్టాము. అట్లా పడుకోబెట్టాము. ఇట్లా లేచింది. చూసారా? వెంటనే లేచిద్దండి. అసలు ఎక్కువసేపు ఎవరైనా పిల్లలు బాగా నిద్రపోతారని చెప్పేసి అంటారు. మా అమ్మాయి అయితే అసలు నిద్రే పోదండి. ఈలోపు మా అమ్మగారు అయితే గారెలు అయితే వేసి ఇచ్చేసారు. గారెల్లోకి చట్నీ అయితే టమాటా పచ్చడి అండ్ అలానే పల్లి పచ్చడి అయితే చేసాము. 2 కాంబినేషన్స్ బాగుంటాయి కదండి! అందుకని చేసాము. ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు మా నాన్నగారు అయితే చేపలు తీసుకొని వచ్చారండి. చికెన్ బర్డ్ ఫ్లూ వల్ల తినట్లేదు కాబట్టి మటన్ ఏమో చాలా కాస్ట్ అని చెప్తున్నారు కదా! ఇంకా ఫిష్ అని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఇది కూడా మాకు కేజీ 300 అయితే పడ్డదండి. మీ ఏరియాస్లో ఏది ఎంత కాస్ట్ అమ్ముతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అది ఇంకా తెచ్చిన దగ్గర బాగా శుభ్రం చేయకపోతే బాగా కడిగి ఇంకా శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాము. ఈ ఫిష్‌కి అయితే ఏంటంటే ఉప్పు, పసుపు లేదంటే ఒక్కోసారి మజ్జిగ వేసి కడగాల్సి వస్తుంది. అప్పుడే కానీ స్మెల్ పోతుంది కాబట్టి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. తెచ్చిన ముక్కల్లో కొంచెంగా పక్కకు తీసి ఫ్రై అయితే చేసామండి. ఈ ఫ్రై కూడా అన్నీ ఒకటే మసాలా వేసాము. పులుసుకి, ఫ్రైకి అంటే తెలిసిందే కదండి! అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ, కొత్తిమీర, పుదీనాకు కొంచెంగా చెక్క వేసి మిక్సీ పట్టేసాం. ఆ మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెంగా మసాలా తీసి ఈ ఫ్రై ముక్కలకు కూడా వేసి ఎక్స్ట్రాగా కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్స్ట్రా వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. అది ఫ్రైకి. పులుసుకు కూడా సేమ్ మసాలా అండి. అల్లం, వెల్లుల్లి, పెద్దుల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనాకు, కొత్తిమీర అండ్ అలానే చెక్క వేసి మిక్సీ పట్టాము కదా! అది దీనికి కూడా వేసి పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోపు పక్కన ఇంకో చట్టి పెట్టేసి ఆయిల్ వేసి ఫస్ట్గా మనం దాల్చిన చెక్క వేస్తాం కదండి ఇందులో. అదే కదా మనకి టేస్ట్. అందుకని దాల్చిన చెక్క వేసి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో పులుసుకి ఆ ముక్కలైతే వేసి ఆయిల్లో వేయడం వల్ల ఏమైందంటే దానికి ఉన్న నీచు వాసన అనేది పోతుంది. అందుకని ఫస్ట్ ఆయిల్లో మగ్గబెట్టుకుంటాం అనమాట. కొంచెం సేపు అవి సర్దేసేసి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కదపం కదండి ఇది చేపల పులుసు అనేది. అందుకని వేసేటప్పుడే ఒక అరేంజ్మెంట్లో పెట్టేసుకొని ఇంకా కదపకుండా నూనెలో మగ్గించుకోవాలన్నమాట. అట్లనే ఇంకా నూనెలో వేయించేసేసి మూత పెట్టి మగ్గించేసాం. ఈ చేపల పులుసు బాగుందండి. అంటే మనం మామూలు మసాలాలో కొత్తిమీర, పుదీనాకు మిక్సీ వేయము. కానీ ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మా అమ్మగారు అయితే కొత్తిమీర, పుదీనాకు వేశారు. కానీ నాకు మామూలు టేస్టే అనిపించింది. ఎందుకనంటే అవి నార్మల్గా మనం ఆకులు లెక్క వేస్తాం కదా కొత్తిమీర, పుదీనాకు లైట్‌గా. అవి జస్ట్ మిక్సీ వేసాం కాబట్టి నాకైతే అంత టేస్ట్ వచ్చిందని చెప్పేసి అనిపియలా. నార్మల్ చేపల పులుసులాగే అనిపించింది. అందుకని ఈ టైప్ వెరైటీ కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నా. ఓకేనా అండి? ఎక్కడో కొంచెం అయితే వెరైటీ తెలుస్తుంది. కానీ ఎక్కువ తెలియట్లేదు. అందుకని ట్రై చేయండి ఒక్కసారి. బాగుంటుందండి. అండ్ చేపలు ఇందాకైతే ఆయిల్లో వేసి మగ్గించుకున్నాం కదండి. మూత పెట్టి తర్వాత కొంచెం ఆగిన తర్వాత తీసేసి మనమైతే ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని మేము తెచ్చుకున్నది అయితే కేజీ అండి.
అంటే కేజీన్నర చేప అని చెప్పేసి శుభ్రం చేసిన తర్వాత కేజీ-పావు వచ్చింది. సో దానికి 75 గ్రామ్స్ చింతపండు అయితే మనకి సరిపోతుంది. అంటే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకొని చక్కగా చిక్కని చింతపండు గుజ్జు తీసుకొని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. సో పులుపు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫస్ట్లో మ్యారినేట్ చేసినప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసాము. అది చూసుకొని మనం సరిపడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత అడ్జస్ట్ చేస్తే బాగోదండి. సో మనం చింతపండు పులుసు వేసినప్పుడు మాత్రమే ఉప్పు, కారం అవి అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ వెరైటీ కూడా ఒక్కసారి ట్రై చేయండి, మస్ట్ ట్రై. చాలా బాగుంటుంది. అది మూత పెట్టేసిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే మన చేపల పులుసు రెడీ. సో చేపల ఫ్రైకి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు తెచ్చి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో హైలో పెట్టేసి ఫస్ట్ ఆయిల్, తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే బాగా లోపల వరకు మగ్గాలి కాబట్టి. సో ఈ చేపల ఫ్రై అయితే చాలా బాగుందండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్లో వేసాం కాబట్టి అవి వేయించినాక గట్టిగా అవ్వకుండా జ్యూసీగా బాగున్నాయండి. సో ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రై అయితే మీరు మస్ట్ ట్రై చేయాల్సిందే. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా అండి. సో ఇవైతే మా ఆదివారం వ్లాగ్ అండి. సో రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా అండి. సో ఈ వీడియోస్ రెసిపీస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఉంటాను. బాయ్ అండి.